విజయనగరం పట్టణంలో సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ ప్రచార కార్యక్రమంలో భాగంగా ప్రాంతీయ రవాణా శాఖ ఆధ్వర్యంలో ఈరోజు కలెక్టరేట్ వద్ద భారీ వాహన ర్యాలీ జిల్లా కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ జీఎస్టీ స్లాబ్లను 2కు తగ్గించడం వలన సామాన్య మధ్యతరగతి ప్రజలకు భారీ ఊరట కల్పించారని, నిత్యావసరాలు మందుల ధరలు తగ్గి ప్రజలకు మేలు చేకూరుతుందని, ప్రజలకు సుమారు 8,000 కోట్ల పన్ను ఆదా చేశారని కలెక్టర్ అన్నారు. దీంట్లో చూసుకుంటే మెయిన్గా మనకు అగ్రి ఇంప్లిమెంట్స్ ఇవన్నీ కూడా అంటే ట్రాక్టర్స్ వీటన్నిటికీ మెయిన్గా మనకి ట్యాక్స్ మనకు ఆల్మోస్ట్ 10% దాకా తగ్గిపోయింది మనకి. అలాగే ఆల్మోస్ట్ ఇప్పుడు ఉన్న ట్యాక్స్ స్లాబ్స్ అన్నీ కూడా రెండు స్లాబ్స్ తీసుకొని వచ్చారు, 5 ఒకటి 18 ఒకటి. సో మొత్తం మీకు ముందున్న 4 స్లాబ్స్ నుంచి 5, 18 తీసుకొని వచ్చారు. అలాగే అత్యవసరమైన డ్రగ్స్కి కానీ లేకుంటే ఆల్ మెడిసిన్స్, అత్యవసరమైన డ్రగ్స్కి 0 చేశారు, ఆల్ మెడిసిన్స్కి 5% చేశారు. అలాగే మెజారిటీ ఆఫ్ ది ఏదైతే మనం కన్జ్యూమబుల్స్ ఉన్నాయో మిడిల్ క్లాసు అప్పర్ మిడిల్ క్లాస్ చేసేటన్నీ కూడా మనకి అవన్నీ కూడా 99% 5%కి వచ్చేసాయి. ఇంకో 90% వరకు 18%కు వచ్చేసాయి మనకు. సో దీనివల్ల మనకు రాష్ట్రానికి సుమారుగా 8,000 కోట్లు, రాష్ట్ర ప్రజానీకానికి మనం 8,000 కోట్ల ట్యాక్స్ సేవింగ్స్ అవుతుంది. ఇదే కాకుండా మనకు రా మెటీరియల్ మీద కూడా తగ్గిపోతుంది. ఇప్పుడు ట్యాక్స్ రా మెటీరియల్ మీద తగ్గింది, ఫ్యూచర్లో మనకు ట్యాక్సే బెనిఫిట్ కాకుండా ఓవరాల్ కాంపోనెంటే చీప్ అయిపోయి ఓవరాల్ ఆ ప్రోడక్ట్ చీప్ అయ్యే అవకాశాలు కూడా మనకు ఉన్నాయి. సో ఈ గిఫ్ట్ ఇచ్చిన మన గౌరవనీయ ప్రధానమంత్రి గారు, గౌరవనీయ ముఖ్యమంత్రి గారికి థ్యాంక్స్ చెప్పుకుంటూ థ్యాంక్ యూ.